శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమక్త్యాసక్త భక్తౌఘరక్షి దేవసచ హృదయమే మే స్వాంగ్రి భక్తిన్ మితన్వన్. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, శనివారం, తిథి అష్టమి, తెల్లవారుజామున 5:25 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 3:23 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 10:17 నుండి 12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:19 నుండి 7:56 వరకు. ఈరోజు శుభ సమయం లేదు. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం స్వరూపం ఎలా ఉంటుంది అంటే 3 తారల సమూహంతో సింహ ఆకృతిలో కృష్ణ వర్ణములో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. మంచి దృష్టి కలది, లోపల ఆలోచన కలది అనేటువంటి అర్థం ఉన్నది దీనికి. ఇక చక్రవాక పక్షులు వీరికి మంచి చేకూరుస్తాయి. అంటే ఈ నక్షత్రం వారు ఏం చేయాలంటే చక్రవాక పక్షుల్ని చూడాలి. ఇక గాయత్రి అష్టోత్తరం ఈరోజు చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. కందమూలాలు తిని మనం యాత్రలకు వెళ్ళాలి అంటే ఈ నక్షత్రంలో ప్రయాణించాలి అంటే యాత్ర చేయవచ్చు. ఈ మూలా నక్షత్రంలోనే హనుమంతుడు జన్మించాడని నక్షత్ర చూడమని అనేటువంటి గ్రంథంలో ఉంది, తెలపబడుతోంది. దక్షిణ పశ్చిమ దిక్కులకి వెళ్తే ఈరోజు ప్రయాణం శుభాన్ని చేకూర్చి కలిసి వస్తుంది మనకి. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం రేగు చెట్టు. రేగు చెట్టుకి పూజ చేయడం కానీ, లేదా రేగు చెట్టుకి చక్కగా నీరు పోసి నమస్కరించడం, లేదా రేగు చెట్టుని ఎక్కడైనా నాటడం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ నక్షత్రం వారికి శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు మనం గాయత్రి ఆరాధన చేసుకోవడం, హనుమంతుడిని ఆరాధన చేసుకోవచ్చు. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.